నిన్ను ఎవరు సీఎం కమ్మన్నాడు? నా చెప్పల దొంగ అని చెప్పి నువ్వే చెప్పుకుంటున్నావు. నీ పాలన ఎవరు బాగా చేస్తారు? నువ్వు ఫస్ట్ అయితే నువ్వు మాట్లాడానికి ఫస్ట్ నేర్చుకో. కొట్టుకుంటున్నారు, చనిపోతున్నారు. మురుకు నీరి, మురుకు కాలువ, మురుకులు అన్ని చేసుకొని కింద పడిపోతున్నారు, చస్తున్నారు. కుర్చీలు ఎవరు కూర్చున్నారు? నువ్వు సుఖంగా కూర్చున్నావు. చేసింది కేసీఆర్. ఆర్టీసీని మొత్తం ఫ్రీ పెడితే నీకు వచ్చే ఆదాయం ఎక్కడికి వస్తుంది? నన్ను చెప్పులు దొంగలేక చూస్తున్నాడు, అది చూస్తున్నారు, ఇది చూస్తున్నారు, నేను దొంగలేక చూస్తున్నారు. అది ఏమింది అది పద్ధతి? ఇన్ని కోట్ల పని చేసిండు 10 సంవత్సరాలు, ఇన్ని పరిచయాలు చేసినప్పుడు నీవేం చేసినావు చెప్పు? నీవేమైనా పని చేసినావా? అక్కడ రేకులు వేసుకున్నావు, ఇల్లు నిడిచిపెట్టి నువ్వు బిల్డింగ్ ఉన్నోడికి నువ్వు ఇల్లు ఇస్తున్నావు. ఆ ఫామ్ హౌస్ లో వండుకున్నావు ఇది అని చెప్పంటే ఆయనకు నువ్వేం సరిపోతావు? నీ చేతగాని పాలననే నీకు చెప్పుకునే నిదర్శనం అది. నెక్స్ట్ సారి ఇట్లా ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్, కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ రావు. అన్న కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా, అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం బాగుంది? అప్పటి కేసీఆర్ గవర్నమెంటే బాగుందన్న. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బాగాలేదు? కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు బాగాలేదని చెప్పంటే ఏం చేస్తున్నా, ప్రతి విలేజ్లో పోతే, ప్రతి జిల్లాలో పోతే ప్రతి రైతు మోసపడడం తప్ప, మోసపోవడం తప్ప ఇవి ఎలాంటి మంచి పని అయితే చూపిస్తలే. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఒక సీఎం క్యాండిడేట్ ఉంది, ఒక సీఎం, ఒక పెద్ద మనిషివి, అందరికీ పెద్ద మనిషివి. నా చెప్పల దొంగ అని చెప్పి నువ్వే చెప్పుకుంటున్నావు.